జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ హనుమాన్. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్వాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సద్గురుం తం నమామి. దేశంలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ మంచివాళ్ళు కొంతమందే ఉంటారు. వాళ్ళందరూ మీరే. మీ అందరికీ పాద నమస్కారం. మీరందరూ వ్యవసాయం చేసి వ్యవసాయం ద్వారా ఈ దేశానికి చేయాల్సినటువంటి పటిష్టమైన సేవ, అంటే ఏది ఆధారమో ఆ సేవను జై జవాన్ జై కిసాన్, ఆ సేవను ప్రప్రథమంగా నడుపుతున్న మీ అందరికీ కూడా పరమాత్మ మెండుగా ఆయువుని, ఆరోగ్యాన్ని, అభయాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయ అంటూ లక్ష్మిని శ్రీ సూక్తం ద్వారా వర్ణన చేస్తూ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. హరిణీం, లక్ష్మి అంటే బంగారమో డబ్బో అది ఒక్కటే కాదు. హరితం అంటే ఎక్కడ పచ్చదనం ఉందో అది అంతా లక్ష్మి. అది మనం మర్చిపోయి చెట్లు కొట్టేయడం మొదలు పెడుతూ ఉంటాం. అట్లాగే అంటే ఏది లక్ష్మియో ఆ లక్ష్మిని మనం కోరుకోవడం కూడా ఎలాగో తెలియట్లా మనకి. వాటన్నిటినీ పాడు చేసుకుంటూ మళ్ళీ బాగు చేసుకోవటం మనమే చేస్తామండి. పాడు చేయడం మనమే చేస్తాం, బాగు చేసుకోవడం మనమే చేస్తాం. పరమాత్మ రాడు చేయడానికి. ఈ సూక్తంలో అద్భుతంగా ప్రతి చోట కూడా ఏది ఏది సంపదయో చెప్తుందండి. అట్లాగే అంటుంది, పశూనాగం రూపమన్నస్య మై శ్రియతాం యశః. ఎక్కడ పశువులు ఉంటాయో అక్కడ. అశ్వపూర్వాం రథమధ్యం, అశ్వములు, గోవులు, మనుష్యులు, పచ్చదనం ఇవన్నీ కూడా సంపదయే, లక్ష్మియే. ఈ లక్ష్మిని విస్మరిస్తూ మనం డబ్బు అనే పేపర్ నోట్ల కోసం విపరీతంగా పరిగెట్టేస్తున్నాం. ఆ పరిగెట్టిన తరుణంలో మనం అనుభవిస్తున్న ఎన్ని కష్టాలంటే మనం అందరం ఆరోగ్యం లేకుండా వెళ్ళిపోయాం. ఎవరికి నాకు చాలా గొప్ప ఆరోగ్యం ఉందని చెప్పండి గట్టిగా, ఎవరన్నా? ఎవరు లేరు. ఏదో ఒక హెల్త్ ఇష్యూ, ప్రాబ్లం ఉంటూనే ఉంది. దానికి కారణం మన మూలంగా తీసుకునేటువంటి ఆహారం. అది ఋషి ఎంత చక్కగా ఆ వేద మంత్రంలో చెప్తారు అంటే, వనస్పతిస్తవ వృక్షోద బిల్వ. వనస్పతం అంటే పువ్వు లేకుండా డైరెక్ట్గా కాయ కాసేస్తుంది అనమాట. అది ఒక్క బిల్వం మాత్రమే చేస్తుంది. ఆ బిల్వం మొక్క కింద మీరు చేసేటువంటి ధ్యానం కానీ, బిల్వం పత్రంతో చేసే పూజ కానీ, ఆ బిల్వం బెరడుతో చేసినటువంటి గంధం తీసి దాన్ని ధరించడం కానీ, లేదా ఆ బిల్వకి వచ్చినటువంటి కాయలు ఉంటాయి చూసారా, వాటిని హవిస్సులు రూపంగా అవి ఇవ్వటం కానీ, వీటన్నిటి రూపకంలో లక్ష్మి ఈ బిల్వం చెట్టు కింద ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా దీనిని పెంచి పోషించాలి అని చెప్తుంది. అలాగే రుద్ర సూక్తంలో అద్భుతమైన మంత్రం, నమో వృక్షేభ్యో హరికేశేభ్యోపనీతీనే వృక్షాణాం పతయే నమో నమో సస్మింజరాయ ద్విషీమతే పద్దీనాం పతయే నమో నమో. ఎన్నిసార్లు
వృక్షాల గురించి ప్రస్తావన చేస్తాడు. ఎన్నిసార్లు ఆ పచ్చదనాన్ని గురించి చెప్తాడు ఋషి. ద బ్యూటీ ఆఫ్ వేదం ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే జీవితం నడపాలో, ద వే ఆఫ్ లైఫ్, అదంతా మనకు ఒక చక్కటి మంత్రపూర్వకంగా ఋషి ఇచ్చేసాడు. ఎందుకని తాను దాన్ని అనుభవించి మనకు కూడా అనుభవించమని చెప్పాడు. అందుకని మన దేశం ఋషిత్వం మీద, గురుత్వం మీదే ఆధారపడి ఉంది. తర్వాత రుద్రంలో అంటాడు, మసూరాశ్చమే, గోధుమాశ్చమే, యవలాశ్చమే. అన్నిటినీ ఎంతో చక్కగా, అంటే అప్పుడు పండినటువంటి పంట పేరుని ప్రస్తావన చేసి ఋషి దానికి కూడా నమస్కారం పెట్టి అది కూడా రుద్రుడే అని చెప్తాడు. ఏమి బ్యూటీ అండి! ఎంత అందం దాంట్లో, ఎంత పారవస్యం, ఎంత అనుభూతి, ఆనందం. ఎక్కడ ఆనందము జ్ఞానం ఉందో అది ఏ భారతదేశం. ఎక్కడ ఆనందము జ్ఞానం ఉందో అక్కడే వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఎవరు మట్టిని పట్టుకుంటారో వాళ్ళకే భగవతత్వం త్వరగా అర్థమవుతుంది. భారతము, భాగవతం, రామాయణం ఇప్పటికీ మిగిలి ఉన్నాయంటే దానికి కారణం కేవలం రైతు మాత్రమే, వ్యవసాయం చేసేవాడు మాత్రమే. మిగతా వాళ్ళందరూ లాజికల్ మాట్లాడతారు, తీస్తారు. కానీ అక్కడ వాల్మీకి ఏం చెప్పాడు, వ్యాసుడు ఏం చెప్పాడు, అది సూటిగా అర్థం చేసుకునేటువంటి ఒక గొప్ప సంస్కారం మట్టి పట్టుకున్న రైతుకు మాత్రమే ఉంటుంది. వేరెవ్వరికీ అది రాదు. అందుకనే మట్టిని బాగు చేసుకుందామని జగ్గి వాసుదేవ్ గారు పాపం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఎప్పుడు నమస్కారాలు పెట్టడం. ఎందుకంటే అందరం ఏం చేయాలో ఒక్కసారి తెలియదు. చాలా మంచి చేయాలని ఉంటుంది కానీ చేయలేదు. అలాగే నేను కూడా ఎన్నో సంకీర్తనలు వాడుతూ ఉన్నా, ఎన్నో విషయాలు నాకు ఆ సాహిత్యంలో మెలకువలు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇదంతటిని ఎట్లా అందించాలో నాకు తెలియదు. ఎలా అంటే మనకు అన్నమయ్య అందించిన అనేక జానపదాలు ఉన్నాయి. తందనాన, కూకు, యాలం, యాత, చిలక, హంస, ఇలాంటివన్నీ సంకీర్తనలు ఉన్నాయి కదా. వాటన్నిటినీ పామరులు పాడుకునేటువంటి పాటలు అవన్నీ. వాటన్నిటిని ఒక క్రమబద్ధీకరణ చేసేసాడు అన్నమయ్య. దాంట్లో జాజర అనేది ఒకటి. జాజర పాటలని పాడుతూ ఉంటారు. తప్పకుండా ఈ జాజర అనేదాన్ని 2 రకాలుగా ఉపయోగించుకున్నాడు అన్నమయ్య. ఒకటి ఒక శృంగార పదంగా, అంటే శృంగారం అంటే ఆత్మార్పణ సమర్పణ భావంతో చేసినటువంటి ఆ చిన్న పదాన్ని ఉపయోగించుకోవటం. ఇంకొక భావం అక్కడ ఆ వ్యవసాయదారులు నెరపినటువంటి ఒకానొక సంప్రదాయం, వైదిక సంప్రదాయం. అదేంటంటే జాజర అంటే అర్థం ఏంటంటే మొలక పూర్ణిమ అని. ఇక్కడ రాయలసీమ ప్రాంతం వారు ఉంటే బాగా తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పటికీ అది చేస్తూ ఉంటారు. ఈ జాజర మొలక పూర్ణిమగా ఉత్సవంగా ఒక రోజు పెట్టుకుంటారు. అది ఏ రోజు అంటే నిండు పౌర్ణమి రోజున. పౌర్ణమికి ముందుగా యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీలకు నవధాన్యాలు ఇచ్చి వాటిని మొలకెత్తించమని, ఏ మొలకైతే ప్రప్రథమంగా వస్తుందో, నవధాన్యాలలో ఏది మొట్టమొదటగా వస్తుందో దాన్ని ఆ సంవత్సరం పైరుగా సాగు చేయాలనేటువంటి ఒకానొక నియమం. ఎంత గొప్ప నియమం అంటే ఇది! ఎంత సైన్స్ ఇందులో, ఎంత స్పిరిచువాలిటీ, ఎంత ఆధ్యాత్మం ఉన్నదో అంతే సైన్స్ ఉన్నది. అంటే మన పెద్దవాళ్ళందరూ సైంటిస్ట్లే. వాళ్ళు ఆ సంవత్సరం, నాన్న ఈ సంవత్సరం ఇది బాగా పంట పండుతుంది, మనం అందరం ఇదే పంట వేసుకుందాం అని చెప్పుకుని ఆ పంట వేసేవారు. సో ఆ పిడతలన్నీ మధ్యలో పెట్టి చుట్టూ తిరుగుతూ, మనం ఇప్పుడు బతుకమ్మ ఆడతాం చూసారా, అట్లాగనమాట. ఆ మధ్యలో ఉంచి అది లక్ష్మిగా భావన చేసి చుట్టూ చప్పట్లు చరుస్తూ పాటలు పాడేవారు. చల్లరే హరిపై జాజర జాజా, చల్లగా సరసపు జాజర జాజా, చల్లరే హరిపై జాజర జాజా, చల్లగా సరసపు జాజర జాజా.
సంత పువ్వుల పూల సాసర సాస, చతురుల మాటల సాసర సాస, సతమగు నవ్వుల సాసర సాస, జతనపు సిగ్గుల సాసర సాస, చల్లరే అయిపోయి సాసర సాస, చల్లగా సరసపు సాసర సాస, సంగడి కొలువుల సాసర సాస, సందుల ముత్తుల సాసర సాస, చందురు పాటల సాసర సాస, సంధి చీకటుల సాసర సాస, చల్లరే సాసర సాస, చల్లగా సరసపు సాసర సాస, చల్లరే సాసర సాస, చల్లగా సరసపు సాసర సాస. ఇలా చప్పట్లు చరుస్తూ వాళ్ళు ఆ గేయాలు పాడుకుంటూ ఆ సంవత్సరం ఆ పంట బాగా పంటాలని లక్ష్మికి మొక్కుకునేవారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ రాయలసీమలో కొనసాగుతూనే ఉంది. ఈ మొలక పూర్ణిమను అందంగా, అంటే 600 ఏళ్ల క్రితం అన్నమయ్య ఆ పదం ద్వారా మళ్ళీ మన వైదిక సనాతనమైన ఏదైతే ధర్మం ఉన్నదో దాన్ని మళ్ళీ గుర్తు చేశారు. అందుకు సాహిత్యం అంత గొప్పగా ఉపయోగపడుతుంది మనకి. అంటే వ్యవసాయం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక సనాతనమైన ఒక సంప్రదాయాన్ని మళ్ళీ ముందు తరాల వాళ్ళకి అందించాలి అని అంటే తప్పకుండా సాహిత్యం అవసరం. అంతేకాకుండా మీ ఈ వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ చేతి వృత్తులు ఎవరు చేస్తున్నారో వాళ్ళందరూ బాగుపడటానికి ఈ రైతే కారణం. బంగారం చేసేవాడు, కొండ చేసేవాడు, బొట్లల్లేవాడు, ఏమంటే కత్తులు కటారులు చేసేవాడు, అంటే అందరికీ రైతువే ఆధారం. కానీ ఆ రైతుల గురించి ఎంత మోసం చెయ్యాలో అంత మోసం ఈ దేశం తప్ప ఇంకో దేశం చేయలేకపోయింది. ఈ దేశంలో రైతు పట్ల, చేనేత మగ్గాల పట్ల చేసినటువంటి స్కామ్ ఇంకా ఏ దేశం చేయలేదేమో. అంత నిర్లక్ష్యం, అంత నిస్సిగ్గు, అంతటి హేయమైన చర్యలు, చెట్లు కొట్టేయడం, మట్టి అమ్మేసుకోవటం, ఇసుక తీసేయటం, మృత్తికాశ్చమే. మట్టిని పూజించమని చెప్పింది వేదం. మట్టియే రుద్రుడని చెప్పింది వేదం. వీటిని మనం గుర్తుపెట్టుకోవడానికి మనకు అసలు మనసు ఉంటేగా, అక్కడ మనసే చచ్చిపోయింది. ఎందుకని ఈ యుగమే ఐరన్ ఏజ్ అంటారు. ఐరన్ ఏజ్ అంటే లోహంతో కూడుకున్న హృదయాలు తప్ప ఆర్ద్రతతో కూడుకున్న హృదయాలు కనిపించకపోవడం. పెద్దలు ఇప్పుడు విలువల గురించి మాట్లాడితే నాకు అనిపించింది, విలువల గురించి ఇంకొక సభలో ఎక్కడైనా మనం మాట్లాడగలమా అనిపించింది. రైతు కాబట్టి కూడా మాట్లాడాము మనం. రైతు ముందు విలువల గురించి మాట్లాడగలమే తప్ప ఒక లాజిక్, ఒక డిప్లొమాట్ దగ్గర విలువలను మాట్లాడలేము. ఆ విలువలు ఎవరు పాటిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర మాట్లాడితేనే ఆ విలువ ఇంకా శోభిస్తుంది. అంత అందమైనటువంటి ఒకనొక విలువని మాట్లాడడానికి అర్హత కూడా ఆ రైతుకే, వేరే ఇంకెవరికి లేదు అసలు. బోర్డులన్నీ స్కూల్స్ వచ్చేస్తాయి, ఆ స్కూల్లో ఏమి చదువు చెప్పాలో తెలియదు. బోర్డులంత పంట వచ్చేస్తుంది, కానీ అందులో ఏమి సారం ఉందో తెలియదు. ఒంటి నిండా జబ్బులే. కొలెస్ట్రాల్ ఏంటండి నాకు అర్థం కాదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి, గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి, ఎందుకు వస్తుంది అది మనకు అసలు? ఏ తిండి తినడం వల్ల వస్తుంది? ఏ పని చెయ్యకుండా ఏసీల్లో కూర్చుంటే రాదండి కొలెస్ట్రాల్? తప్పకుండా వస్తుంది. ఎరువులు వేసి పండించేస్తే ఆ కొలెస్ట్రాల్ పోవలసింది అట్లాగే మిగిలిపోతే పాపం ఆ మానవుడు, మానవ జాతి ఎంతగా అల్లాడిపోతుందో ఒక్కసారి ఊహిద్దాం. ఎంత కష్టపడుతుందో ఆ శరీరంలో. అది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆ శరీరంలో తనకు వచ్చేటువంటి బాధ, లేదా హృదయానికి వేయవలసినటువంటి స్టంట్ కదా. ఇది నా భర్తకే వేశారు.
మనిషిని ఎన్ని రకాలుగా కుంగదీసేస్తుందో. అంటే విలువలు ఏంటని ఆలోచించడానికి కూడా లేదు అక్కడ శ్రద్ధ, ఓపిక లేదు. నేను కూర్చుని రుద్ర సూక్తము శ్రీ సూక్తముకి వ్యాఖ్య చెప్తానంటే మీకు ఓపిక ఉందా కూర్చోడానికి? లేదు. ఎందుకు లేదు? ఆహార లోపం. దీన్ని ఎక్కడి నుంచి, ఆ మూలాన్ని ఎవడు చెడిపాడు అంటే బ్రిటిషర్ చెడిపేశాడు. బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలన చేస్తున్న కాలంలో వాళ్ళు మనకి తిండి ఎక్కువ తినాలని నేర్పించారు. మనం తిండి ఎక్కువ తినకూడదు. ఆ తిండి సారవంతంగా, ఇప్పుడే మా పిల్లలు చెప్పారు, అమ్మా ఇది ఎక్కువ అన్నం తినక్కర్లే, ఇలాంటి పంట తింటే ఎక్కువ అన్నం తినక్కర్లే, ఇంత తింటే చాలు. అలాంటి సారవంతమైన ధాన్యాలన్నిటినీ కూడా పోగొట్టి ఏవేవో విత్తనాలన్నీ మనకి ఇంపోర్ట్ చేసి గ్రీన్ రెవల్యూషన్ పేరుతో విపరీతమైన అరాచకాన్ని చేసినటువంటి అప్పటి పాలన. అట్లాగే విద్యలో కూడా గురుకుల వ్యవస్థ తీసి కాన్వెంట్ వచ్చింది. కాన్వెంట్ వస్తే పోనీ కానీలే అనుకుంటే సంస్కృతి భాషనే తీసేసాం. ఎంత మొనగాళ్ళం అంటే మన జీవభాష, మనం మాట్లాడవలసిన భాష, మన ఋషి మనకి ఇచ్చిన భాష, దాన్ని బలవంతంగా తీసివేయించిన జాతి మనది. ఏమి చెప్పుకోవాలి ఈ జాతి గురించి? బలవంతంగా సంస్కృత భాషను తీయించేశాం. అప్పుడు మన పిల్లలకి మన వైదిక ధర్మం పట్ల, సనాతనమైనటువంటి విద్య పట్ల ఒక అగాధం ఏర్పడింది. దిక్కులేని పక్షులం అయిపోయాం. మనకి దిక్కు కనిపించలే. ఎందుకని? వేదం అనేటువంటి సంప్రదాయమే ఇంట్లో నడవలేదు కనుక. అందులో ఋషి ఏం చెప్పాడో ఆ వే ఆఫ్ లైఫ్ని ఫాలో కావటానికి, ఎథిక్స్ని ఉంచడానికి, విలువలు అంటున్నాం కదా, ఏవి బేస్ లేకుండా తీసేశారు. ఆ బేస్ని తీసేయించుకున్నటువంటి ఘనత కూడా మందే, వేరే వాడిది కాదు. రష్యా వాడిది రష్యా భాష తీయించేస్తే ఊడుకుంటాడండి? జాపనీస్ వాడు జాపనీ భాష తీసేస్తే వాడు ఊడుకుంటాడండి వారి మదర్ టంగ్ని? ఏకైక జాతి, భారత జాతి సంస్కృతాన్ని, మదర్ టంగ్గా ఉండవలసినటువంటి సంస్కృతాన్ని తీసివేయించిన ఏకైక జాతి. సిగ్గుపడి ఉరేసుకుని చావాలి మనం అందరం. అవును, అంత బాధ కలిగించేటువంటి అంశాలు ఇప్పటికీ మన పిల్లలు ఇప్పుడే మేల్కొని కళ్ళు విప్పి ఎక్కడో వేరే దేశంలోంచి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు భారత భూమి పులకించిపోతుంది. ఇప్పుడు వస్తుంది అసలైన మార్పు రావాలి. దానికి నేను కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఆపేక్ష, ఆకాంక్ష. దానికి నాకు ఏం చేయాలో తెలియట్లేదండి. నిజంగా మీరందరూ పండిస్తున్నారు, నేను పండించట్లా, నేను అసలు పండించట్లా. కానీ నాకు ఏదో చెయ్యాలని ఒక తాపత్రయం రైతు కోసం. ఆ రైతుని ఎందుకు అంతగా విస్మరిస్తున్నాం అనేటువంటి తాపత్రయంతో నేను నా ఊరు అనే కార్యక్రమం ద్వారా, అలాగే గ్రామాలు కొంచెం ఖాళీ ఉంటే గ్రామాలు వెళ్ళిపోతూ ఉంటాను. అక్కడ ఒక 10-15 గ్రామాలని అక్కడ తిరుగుతూ వాళ్ళందరికీ ఇవన్నీ చెప్తూ ఉంటే మెల్లగా, అమ్మ మాకు కూడా ఏది దేశవాళీ విత్తనాల్ని ఇస్తావా అని అడుగుతున్నారు. నాకు చాలా ఆనందం కలుగుతుంది. నువ్వు దేశవాళీ విత్తనం ఇస్తానని చెప్పు, నేను పంట పండిస్తా అంటున్నాడు. అలా మొన్ననే లంబసింగి, తర్వాత చింతపల్లి, ఆ ట్రిప్ గ్రామాలన్నిటినీ కూడా విజిట్ చేశాను. అక్కడ వాళ్ళందరికీ అపేక్ష ఏంటనంటే, మేము దేశవాళీ విత్తనం ఇస్తే తప్పకుండా ఏ పంటనైనా పండిస్తాం అని చెప్తున్నారు. అంటే పండించడానికి రైతు లేక కాదు, కరెక్ట్ అయిన విత్తనం అందించలేకపోవడం. దాన్ని తిరుపతి దేవస్థానం వారిని రిక్వెస్ట్ చేశాను, నా రైతుకి విత్తనం ఎరువుని ఇవ్వండి అని. అప్పుడు చైర్మన్ ఆయన అన్నారు, అసలు రైతుకి దేవాలయానికి ఏం సంబంధం అని అడిగాడు.
మీరు చెప్పండి బాబు గారు, రైతుకి దేవాలయానికి ఏం సంబంధం? ఒక్కరు చెప్పండి. ఇలాగే రైతులు అడిగితే వాళ్ళు అన్నారు, అమ్మ స్వామికి ఎక్కడి నుంచి వస్తుందంట దద్దోజనము పొంగలు మేం కాక అని అన్నారు. అది రైతుకి దేవాలయానికి ఏమిటి సంబంధం అంటే ఇదే సంబంధం. ఎప్పుడైతే మనం ఇత్తనం ఎరువు దేవాలయాల నుంచి ఇవ్వటం ఏమంటే వైద్యం చేస్తున్నాక రైతుకు చేయకూడదా? రైతుకు కూడా ఇవ్వాలి. అప్పుడు ఆ రైతు భగవంతుడే నాకు ఇత్తనం ఇచ్చాడు, నేను ఈ పంట పండిస్తున్నాను అని ఎంత మురిపెన్గా ఫీల్ అవుతాడో, ఎంత ఆర్తిగా ఆ పంటను చేస్తాడు. ఎంత చెప్పినా నా కంట శోషే కానీ ఎవడు వెళ్ళలేదు. మీరు ఏదో చప్పట్లు కొడుతున్నారు ప్రేమతో, అంతే. అలా ఏం చేయాలో తెలియక నాకు ప్రతి గ్రామం వెళ్ళటం, అక్కడ మీ భూమిలో మీరు తినేటువంటి ఆహారాన్నైనా కలుషితంగా లేకుండా మంచిగా పండించుకుని తినండి. ఇప్పుడు మాకు ఎట్టా కొట్ట ఇవ్వండి, మేమున్నా ఊడిపోయిన నష్టం లేదు, మీరు ఉండాలి అని అలాగ అందరికీ చెప్పటం. వాళ్ళందరి చేత తప్పనిసరిగా ఈ దేశవాళీ ఇత్తనాలతో మీరు ఆ పంటను చేసుకోవటం వల్ల 10 మందికి మీరు అన్నం పెడుతున్నారు, మీరు కూడా బాగుంటారు అని చెప్పటం. ఏదో నాకు చేతనైంది అట్లా చేసుకుని వెళ్తున్నానండి. నిజానికి నేను చేయాల్సిన పని అదో కాదో అవునో నాకు తెలియదు, కానీ ఆ రైతు పట్ల ఉన్నటువంటి విపరీతమైన ప్రేమ, ఆ రైతుకి ఎలా అయినా సరే ఈ సంఘంలో పెద్ద పీట వేయాలి. రేపొద్దున ఈ డబ్బులన్నీ కూడా ఏమీ ఉండవు. అంటే వాడు ₹1,00,00,000 ఇచ్చినా కిలో బియ్యం రావు, ₹1,00,00,000 ఇచ్చినా కిలో బియ్యం రావు. అప్పుడు ఏం చేస్తాడు వీడు అంటే వెంటనే వెళ్ళి రైతన్న కాళ్ళ మీద పడాలి. వీళ్ళందరూ రైతన్న కాళ్ళ మీద పడాలి, వాళ్ళందరినీ బ్రతిమాలుకోవాలి. రైతన్న నువ్వే 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 ఆధారం మాకు. అందుకని రైతులందరికీ నేను చెప్తూ ఉంటాను, నాన్న భూమిని అమ్మొద్దు. మీకున్న ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు మీరు భూమిని అమ్మొద్దు. రేపొద్దున మీరే రాజు. అక్కడ ఏలుతున్నటువంటి వాడు రాజు కాదు, రైతే రాజు. ఆ రాజుగా ఆయన ఉన్నాడు, ఉంటాడు. అది శాశ్వతమైంది. ఇప్పుడు అంటే ఇన్స్టెంట్ కాదు, అది శాశ్వతమైంది. రైతు ఉండడం అనేది శాశ్వతమైన ధర్మం. మట్టి ఉండడం అనేది శాశ్వతమైన ధర్మం. సూర్యుడి ఉదయించడం శాశ్వతమైన ధర్మం. చంద్రుడు వెన్నెలివ్వటం శాశ్వతమైన ధర్మం. వీటన్నిటినీ కాదని పరిపాలన చేసేవాడు ఎవడో మళ్ళీ పరిపాలన చేయటం ఏంటంటే రైతే రేపొద్దున అందరినీ పాలన చేసేవాడు. పాలించేవాడు అంటే పోషణ చేయువాడు అని అర్థం. అలా పోషణ చేసేటువంటి ఏకైక జీవి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది రైతుగా మనం అందరం చేస్తాం. కాబట్టి ఈ సందర్భంలో నేను మీ అందరికీ ఏ సూచన ఏ సలహాను ఇవ్వట్లేదు. నేను మీ అందరి పాదాలకి మోకరిల్లుతున్నా. మీరు ఇంత చక్కటి ఒక గ్రామ భారతి, భారతదేశం అంటే గ్రామం, గ్రామం అంటే భారతదేశం, అట్లా ఉండాలనేటువంటి ఒక అకుంఠితమైన దీక్షతో నడుము కట్టి నడుము బిగించి మీరు ఈ ఎక్స్పోని ఏర్పాటు చేయటం, ఇది ఇంకా మున్ముందు నాకు కూడా ఏదైనా చేతనైతే పని చెప్పండి, నేను కూడా పని చేస్తాను. నేను ఇట్లా మైకిచ్చి మాట్లాడించొద్దు నా చేత. మీరేదో ప్రేమగా మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడే, కానీ ఇక మీదట ఏదైనా ఒక పని కల్పించండి. నేను కూడా అక్కడ వచ్చి నా వంతు సేవని నేను నిర్వహిస్తాను. అలాగే ఈరోజు నన్ను ఈ వేదికకి పిలిచినటువంటి మా రెడ్డి గారు చాలా సంతోషం. వారు అందరూ ఇలా రైతులందరూ కలుస్తున్నాం అనగానే నా కళ్ళలో ఒక మెరుపు అన్నమాట. అంతమంది రైతులు వస్తారా అని. అందరూ వస్తారమ్మా అన్నారు. తప్పకుండా వస్తానయ్యా. వాళ్ళందరినీ నేను చూడటం భగవంతుడిని చూడటమే. మీ అందరిలో భగవంతుడు ఉన్నాడు, వాడే మా అందరికీ అన్నం పెడుతున్నాడు రైతు రూపంలో. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం రామనామం చెబుదాం. ఒక్క నిమిషం. రామ 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 రామ
పెద్దదికి ఏం సిగ్గులేదు, గట్టిగా నాకు అసలే సిగ్గులేదు. గట్టిగా చెప్పుకున్నాం. రామ 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 సీతా రామ 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 చాలా కష్టపడిపోతున్నారు కానీ రామ రామ అనడానికి మీ దుంపారు మంచిగా చెప్పొచ్చు కదా. రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ రామ సీతా రామ సీతా రామ సీతా రామ సీతా రామ जय बोलो रामचंद्र प्रभु की, जय बोलो सीता माई की, जय बोलो लक्ष्मण स्वामी की, जय बोलो हनुमत स्वामी की, అందరూ భారత మాతా की, భక్త బృంద की, రైతన్నకు జై గోమాతాకి. జై. అమ్మ పురజనుల కోరిక మీద ఒక్క గీతం వినిపిస్తే